ఏం చెప్తా చెప్పిన ముందు మీ నాన్న ఫోన్ చేయమంటా మీ అమ్మ టీవీ పక్కన కొట్టినా నాకు సో హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ రాకింగ్ సీనా. సో గైస్, ఈరోజు అయితే రిషి కూడా మేము ప్రాంక్ చేద్దాం. మా డాడీ అదే మా టీవీ ప్రాంక్ అదే విధంగా కొంచెం మోటివేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు తను ఇంకా వాళ్ళ ఇంటిగా ఉన్నాడు, నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను అనమాట. మ్యాటర్ ఇప్పుడు చెప్తాను కొంచెం. ఏంటంటే ఇప్పుడు నేను వస్తాను కదా, వచ్చి వీడియో పెట్టేసి పోతాను. తన లోపల వచ్చిన తర్వాత నేను ఆడ వీడియో తీస్తుంటాను. వీడియో తీసిన తర్వాత మా చెల్లి వచ్చి అమ్మ రిషిగా టీవీ బద్దలు పడేసి అని చెప్తాడు. తను అప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్తాం. అసలు మా అమ్మ కూడా తగ్గేది అని చెప్పి ఇంకా చూసుకొని ఇంకా తను ఇప్పుడైతే నేను తన ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. తీసుకొచ్చి ప్రాంక్ చేస్తున్నాను, చూసారు కదా. ఇంకా కాబట్టి ఇంకా నేనైతే తన ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి తను చూద్దాం ఎలా ఉంటాడో. అదే చూద్దాం ఫస్ట్ వెళ్ళి. సో గాయ్స్, తనైతే బయట ఉన్నాడు. తనకి నేను ఏం చెప్పానంటే మా అమ్మాయి ప్రాంక్ చేస్తున్నాడు. మా అమ్మాయి ప్రాంక్ చేస్తాడంట. దానివల్ల నేను చెప్పాను కాబట్టి తనైతే బయట ఉన్నాడు. మళ్ళీ మాట్లాడుతున్నాను. ఓకే. తో గాయ్స్, నేనైతే పెట్టేసాను. అదిగోండి మనం పెట్టాను కదా అదే. ఓకే, తనైతే అప్పుడు రమ్మంటాను. సరే, నేనైతే బయటికి వెళ్తాను. ఒకసారి వీడియో అయ్యో రిషన్యటి అమ్మ రిషన్యటి బాగుంది రిషన్యటి బాగుంది ఏ రిషి అలా చేసా నేను ఏం చేస్తాను ఇప్పుడు కూడా ఓపెన్ చేసింది మీకు చెప్పాను. ఏంటి ఇప్పుడుదాకా వచ్చింది టీవీ, ఇప్పుడు నువ్వే చేసావు. వచ్చి ఎప్పుడు వచ్చింది గేట్ సౌండ్ కూడా వచ్చింది. గేట్ సౌండ్ రాలేదు, టీవీ సౌండ్ వచ్చింది. నాకు ఇప్పుడు వచ్చిందండి గేట్ సౌండ్. కాంతి నువ్వే చేసావు, నేనేం చేయలేదు. నువ్వే చేసావు అంతానే. నేను చేయలేదు. అంకుల్ గారు నేను చెప్తా, నాకు తెలియదు. నువ్వే చెప్పు. మా సమ్మలేదు. నువ్వు వచ్చిన తర్వాత ఇప్పుడుదాకా వచ్చింది టీవీ, మేము సినిమా చూసాను. ఇప్పుడే లోపలికి వెళ్ళాను నేను ఇప్పుడు వచ్చాను బయటికి. మరి నువ్వు వచ్చిన తర్వాత కదా, నువ్వే కదన్నా ఆంటీ టీవీ పగిలిపోయింది అనేసి. ఏం చేసాను ఇది నేను చూడలా. ఇట్రా ఏంటి వీడియో తీస్తున్నాను నేను. గాయ మీరు కామెంట్ చేసి చెప్పండి ఎవడేం ప్రాంక్ చేశాడు. చూసా. నేను ఇప్పుడే లోపలికి వెళ్ళాను. సరైన సినిమా వస్తుంటే చూసి లోపలికి వెళ్ళాను. బాగా ఎప్పుడు చూసి బాగా ఎప్పుడు వచ్చి చెప్పింది ఎవరు? నేను నువ్వెక్కడ చెప్పాము. ఎక్కడి నుంచి వస్తా అనుకుంటున్నావు? నా ప్రాణం మిస్కేట్ రా. 20,000 టీవీ వీడియో ప్రూఫ్ చేస్తున్నా. ఇప్పుడు మా అమ్మ నాన్నకి ఏం చెప్పమంటావు నువ్వు? వీడియోలో చూసుకోవా నేను అక్కడ వీడియో తీస్తుంటే నువ్వు వచ్చి అంత లోపలికి వచ్చిన తర్వాత టీవీ పగిలిపోయింది. నువ్వు కాల్ చేసి అంటే నువ్వు తప్పలేదు. వీడియో చెప్తాను అసలు నువ్వే సార్ ఎవరు పొద్దు పట్టుకుంటే టీవీ పగిలింది అంటే నువ్వు చెప్తా చెప్పు ఒకసారి. అదే నువ్వు వచ్చింది మరి గిరిలో నుంచి వస్తే టీవీ పగిలిపోయింది. నువ్వు రాగానే చూసుకుంటూ లోపలికి వెళ్ళి ఇంట్లో వచ్చావు. అంటే టీవీ పగిలిపోయింది అంటే అనేసి అంటే అది ఎవరు ఉన్నారా? నువ్వే కదా వచ్చా లోపలికి. వీడియో తీసుకుంటాను అమ్మ, నేను వీడియో తీసుకుంటాను చెప్పి లోపలికి వచ్చాడు. ఎప్పుడే ఇచ్చానండి. నువ్వేం చెప్తా నాకు తెలియదు. 20,000 తీసుకొచ్చి నాకు తెలియదు. నేను రూపాయి కట్టలేదు టీవీకి. అందులో వస్తే ఏం సమాధానం చెప్పాలో నాకు తెలీదు. వచ్చింది నాకు. మరి నువ్వేం చేస్తా నాకు తెలియదు. మేము చూడలేదు. టీ బదులు కూడా ఊరుకుంటారే. బాగా
షాప్ కి వెళ్ళి వస్తున్నా నువ్వు ఫోన్ ఫోన్ చేసాను నేను మీ ఇంటికి వస్తేనేమో ఆ తర్వాత వస్తానని చెప్తే నేను వచ్చేసి షాప్ దగ్గర ఉంటే అందులో లోపల వచ్చి వస్తే మా అమ్మ వెళ్తుంటే ఏ డబ్బా ఆడుతుందని చెప్పి చూస్తే ఇక్కడేమో టీ పద కొడేసావు ఎప్పుడు దాన్ని సినిమా చూసావా మరి అడిగాను ఎప్పుడు వచ్చాను గేట్ వేసి నేను సీరియస్ గా ఏడు సీరియస్ టీ బద్దలు కొడేసి నాకు సీరియసా ఆఫ్ చేయరా తీసుకుంటుంటే సడన్ గా నువ్వు వచ్చావు నువ్వు వస్తే చూస్తే టీ బద్దలు కొడేసి ఉన్నావు ఏమో నువ్వే చేస్తావు మేము మాత్రం హాల్ ఎవరు లేవు నువ్వు వచ్చే టీ పగిలిపోయిందని చెప్పి నువ్వే ఇక్కడ ఎవ్వరు లేదు ఉన్నావు నువ్వే చెప్పిన సమాధానం చెప్తాను తీసుకున్నాను మీకు చెప్పాను కూడా నాకు చూడండి ఏట్రా అసలు ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను చెప్పు చూడు అదో చూడు ఎలా అవుతుంది లైటింగ్ అవుతుందా డిస్కో లైట్ ఏమైనా ఎల్ఈడి లైట్ పెట్టా అక్కడ ఏమైనా చెప్పలేదు మీ నాన్న ఫోన్ చేసి చెప్పమంటే ఫోన్ చేయమని చెప్తా మీ అమ్మని ఫోన్ చేయమని నాన్న ఫోన్ చేయమని చెప్పు అది 20,000 ₹2 కాదు ఏం చెప్తా చెప్పిన మీ నాన్న ఫోన్ చేయమంటారు మీ అమ్మని ఫోన్ చేయమంటారు చెప్పు నాకు నువ్వేం చేస్తావు నాకేం చేస్తాను చూసానా చెప్పు నువ్వేం చేస్తావు బాధపడినంత మాత్రం టీవీ వచ్చేద్దా పక్కన పడేసినంత మాత్రం టీవీ వచ్చేద్దా ఇంకా మళ్ళీ నన్ను తిడతా లేకపోతే నీకు చెత్త వీడియోలు లేదా ఛానల్ ఆపని చెప్పి నన్ను ఆపుతారు ఇంకా ఇక వెలాక్ తీసుకుంటుంటే నువ్వు వచ్చి ఇంత చేసి ఎల్ఈడి లైట్ ఎలా వెలుగుతుందో చూడాలి కెమెరా వేసి నేను అక్కడికి వెళ్తే నువ్వు వచ్చే లోపు ఇలా చేసు ఇప్పుడు వచ్చి అడిగారు టీవీ పగలేసిపోయింది అన్నావు ఇక్కడ ఎవరున్నారు హాల్లో ఎవరున్నారు మీ అన్నం లేదు అసలు లేదు నేను లేదు యాసన్ లేదు ఎవ్వరు లేదు నువ్వే వచ్చు లోపలికి నువ్వు ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చూస్తుంటారు స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆపేసి నేను ఇప్పుడు మళ్ళీ చూడండి అసలు అదే అక్కడ జరుగుతుంది చూడండి ఎలా చేయడు చూడండి రేసలా నాకు గురప అని చెప్పేటప్పుడు మా డాడీ వచ్చాడు చిన్నది చిన్న సరే ఎన్ని పబ్బులేసిపోతురా నువ్వు వచ్చి అక్కడ బద్దలు పడేసా నించున్నాయి
దాంట్లో ఏదో చేసాను చూపించు. ఏం చేశాను చూపించు. బ్యాక్ బటన్ ఇట్రా, బ్యాక్ బటన్ బ్యాక్ బటన్. అసలుకి ఇది అంతా ప్రాంక్. నాకు తెలుసు బా నువ్వు అలా చెయ్యి. గెలిస్తే కదా నీవే ప్రాంక్ ఉంటది. సో గాయస్ తనైతే పిచ్చిగా భయపడిపోయాడు. ఫేస్ చూడండి ఒకసారి. నేను భయపడలేదు. ఇందాకలైతే ఉండి ఏడిచాడు. నేను ఏడిచాడు అని చెప్పాను కదా. ప్రాంక్ సూపర్ సక్సెస్ అయితే అయ్యింది. దీని ముందు నుంచి నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ లో 2 నిమిషాల ముందు ఏడటం చూసి ఇంకా అర్థమైపోయి తను భయపడ్డాడని ఫేస్ చూడండి. ఫేస్ ఎవరు కవర్ చేయకండి, యూట్యూబ్ లో పెట్టకండి. ఇదే వీడియో తన ప్రాంక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలాగే మా టీమ్మేట్స్ మీద కూడా చేద్దామా బా చేద్దాం బా. కన్ఫర్మ్. సో గాయస్ తనైతే ఇప్పుడు చాలా భయపడిపోయారు. మీరు చూసారు కదా. మధ్యలో స్టోరీస్ లేకపోతే అక్కడ ఇంకా కామెడీ సీన్ ఇంకా బాగుంది. నెక్స్ట్ టైం ఇంకా మా ఊళ్ళ మీద కూడా నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాం. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దానికి మాత్రం ఇది ఒక్కరు కనిపించిపోయింది. సరే బాయ్.